5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ 5వ అధ్యాయంలో 5వ వచనం వరకు మనం ధ్యానం చేయడం జరిగింది. 5వ అధ్యాయము 6వ వచనాల దగ్గర నుండి మనం మిగతా భాగం చదువుకుందాం. చదవండి. వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగు మనలను రక్షించును. చాలమ్మా. అష్షూరు, నినివే అనే ప్రాంతాలు మనకు కనబడతాయి. అక్కడ 5వ అధ్యాయం 5వ వచనంలో అష్షూరు, నినివే అనే ప్రాంతాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ అష్షూరు ప్రాంతాన్ని, నినివే ప్రాంతాన్ని, అష్షూరు ప్రాంతానికి రాజధాని నినివే. అష్షూరు ప్రాంతానికి రాజధాని నినివే. మీరు జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను. అష్షూరు ప్రాంతం ప్రస్తుతం ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే ఉత్తర ఇరాక్. ఇరాక్ అనే ప్రాంతాన్ని అష్షూరు ప్రాంతం అన్నా ఇరాక్ ప్రాంతం అన్నా అదే. మనకి బైబిల్లో నోవాహు గారు కనబడతారు. నోవాహు గారు కనబడతారు. నోవాహు గారికి 3 పిల్లలు ఉన్నారు. షేము, హాము, యాపేతు అని. హాము కుమారుల్లో ఒకడు నిమ్రోదు. హాము యొక్క సంతానంలో నుండి వచ్చాడు నిమ్రోద్ అనేవాడు. ఆదికాండం 10వ అధ్యాయము 6వ వచనం. కూషు ఆగండి. 10వ అధ్యాయం 6వ వచనం ఒక లైన్ మాత్రమే చదవాలి. హాము కుమారులు కూషు. ఆగండి. హాముకి ఎవరు పుట్టారంట? నాకేం చెప్పండి పర్లేదు చెప్పండి. హాముకి ఎవరు పుట్టారు? కూషు. ఏందో అర్థం కాలేదు కదా. మోషే వివాహం చేసుకుంటాడు. మనం చెప్పుకునే మోషే గారి వివాహం చేసుకుంటాడు. మోషే గారి భార్య ఏ దేశస్తురాలంటే కూషు దేశస్తురాలు. కూషు అనే పేరుకి అర్థం ఏంటంటే నలుపు అని అర్థం. కూషు దేశస్తురాల్ని వివాహం చేసుకున్నాడు మోషే అని మిరియాము తన తమ్ముడి మీద పెద్దగా అరిసింది. ఎవరు దొరకలేదా నీకు? భూమి మీద జనాలు తక్కువగా ఉన్నారా? ఏ అమ్మాయి నీకు దొరకలేదా? కూషు దేశస్తురాల్ని వివాహం చేసుకున్నామని మోషే మీద అరిసింది మిరియాం. హాము కూషును కనెను. అంతవరకు ఓకే. కూషు అంటే ఎవరు చెప్పారు? కూషు 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను. చదవండి 11వ వచనం వరకు. ఈ నిమ్రోదు అనేవాడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రమశాలి కలిగిన వాడై వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడై నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, ఇక అక్కడ దాకా ఆయన ప్రాంతాన్ని విస్తరించాడు నిమ్రోదు. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు మీకా గ్రంథంలో అష్షూరు, నినివే అనే ప్రాంతాలు కనబడతాయి. అష్షూరు, నినివే అనే ప్రాంతాల్ని నిమ్రోదు ద్వారా స్థాపించబడ్డాయి. ఎవరి ద్వారా అంటే నిమ్రోదు. నిమ్రోదు అంటే ఎవరికి అసలు దేవుడికి భయపడిన వ్యక్తి. నిమ్రోదు అంటే అసలుకి
భయము భక్తి లేని వ్యక్తి నిమ్రోదు అనేవాడు. ఆయన బలాన్ని చూసుకొని, ఆయన కండలను చూసుకొని, ఆయనకున్న ఒంటిలో ఉన్న అహాన్ని చూసుకొని మిడిసి పడతా ఉండేవాడు నిమ్రోదు. బాబేలు గోపురం కట్టింది ఎవరు? బాబేలు గోపురం కట్టింది కూడా ఆయనే, దేవుడి కంటే పైకి వెళ్దామని. ఇలాంటి వాడు అనమాట నిమ్రోదు. నిమ్రోదు అనేవాడు దేవుడికి భయపడని వాడు. తన కండ బలాన్ని చూసుకొని, తన ఒంటిలో ఉన్న సత్తువును చూసుకొని భయపడని వ్యక్తిగా జీవించాడు, వ్యతిరేకి అన్నమాట. ఈ వ్యక్తి ద్వారా కొన్ని పట్టణాలు కట్టబడ్డాయి. ఆ పట్టణాల్లో అషూరు పట్టణం అనేది కూడా ఈ వ్యక్తి ద్వారే, నినివే పట్టణం కూడా ఈ వ్యక్తి ద్వారే. అక్కడికి కొన్ని పట్టణాలు రాయబడి ఉన్నాయి. ఈ నిమ్రోద్ అనే వ్యక్తి ఆ పట్టణాలు స్థాపించాడు. ఇప్పుడు దేవుని భయం లేని వాడు పట్టణాలు స్థాపిస్తే, ఆ స్థాపించినోడు కూడా దేవుని భయం లేని వాళ్ళే. ఆ పట్టణంలో ఉన్నవాడు కూడా దేవుని భయం లేని వాళ్ళే. మొదలు యాపిల్ మొద్దు అనుకండి, ఆ పైన నేరేడుకాయలు రావు. ఏమొస్తాయి? యాపిల్కాయలు వస్తాయి. మొద్దు నినివే. కాబట్టి నినివే మొద్దుకి నిమ్రోదు నినివే ప్రాంతాన్ని, అషూరు ప్రాంతాన్ని, ఇంకా కొన్ని ప్రాంతాలని ఆ రోజున స్థాపించాడు అయ్యగారు. అయితే ఈ గారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే 5వ వచనంలో మీరు చదివారు కదా, నిమ్రోదు నినివే అషూరు ప్రాంతాలని మనకి దేవుడు తన రాజ్యంలో వచ్చినప్పుడు జయిస్తాడు ఆ ప్రాంతాల మీద అనే విషయం. 5వ అధ్యాయం 6వ వచనం చూడండి, చదివారు. తర్వాత వచ్చిన చదవండి. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను. గడ్డి మీద పడు వర్షం వలెను ఆయా జనుల మధ్య ఉందురు. ఆగమ యాకోబు సంతతిలో శేషించిన వారంటే యాకోబు సంతానంలో ఉన్న 10 గోత్రాల వారు ఇజ్రాయేలీలు, 2 గోత్రాల వారు యూదులు. వీళ్ళు బబులోనికి వెళ్ళిన వాళ్ళు ఎలాగా, అషూరు వారికి ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళగా, శేషించిన భాగం మీద ఆ తర్వాత వచ్చిన వాళ్ళు, శేషించిన వారు వెళ్ళిన వాళ్ళు 10 మంది చచ్చిపోతే, అక్కడ ఉన్న వాడు 10 మంది వచ్చిన వాడు కూడా వాడి మీద మంచు నేను కురిపిస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే, దీవెన మరలా నేను వారికి రప్పిస్తాను. వారు అషూరు ప్రాంతంలో బాధలు పడుతున్నారు, బబులోను ప్రాంతంలో బాధలు పడుతున్నారు. నా పిల్లలుగా ఉన్న వాళ్ళు బాధలు పడకుండా, కష్టాలు పడకుండా మంచి ఆహారం తిని నన్ను ఆరాధించాలి, నన్ను సేవించాలి, పూజించాలి అని అనుకుంటే, వాళ్ళు అలా లేకుండా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కోరి కష్టాలు తెచ్చుకున్నారు, కోరి బాధలు తెచ్చుకున్నారు. ఆ బాధల్లో పోయిన వాళ్ళు పోగా శేషించిన వారు ఉంటారే, ఈ శేషించిన వారి మీద నేనేం చేస్తానంటే మంచు కురిపిస్తాను. మంచు దేని గుర్తు? దీవెనకు గుర్తు. మంచు దేని గుర్తు? దీవెనకు గుర్తు. ఇస్సాకు యాకోబును దీవిస్తూ అంటాడు, నీ పొలం మీద నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను వలె ఉంది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ పొలము మీద మంచు ఉండునుగాక. మంచు దేని గుర్తు అంటే ఆశీర్వాదానికి గుర్తు. ఒక్కోసారి కళలో మంచు వస్తుంది. మంచు అంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తు. పొలం మీద మార్చి నెల వరకు మంచు పడతానే ఉంటుంది. దాదాపుగా దేవుడు 4 నెలలు మంచుని కురిపిస్తూ ఉంటాడు. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి దాకా. కానీ మార్చిలో కూడా కొంత మంచు ఉంటుంది. ఈ మంచు పొలం మీద దేవుడు కురిపిస్తున్నాడు, పొలాన్ని ఆశీర్వదించడానికి. నీ కుటుంబాన్ని ఆశీర్వదించే మంచు, నీ పొలాన్ని ఆశీర్వదించే మంచు. నేను ఆ మంచుని శేషించిన ఇజ్రాయేలు ప్రజల మీద కుమ్మరిస్తాను. మీరు బాధలు పడ్డారు. ఎక్కడికి వెళ్ళి? యెరూషలేములో ఉన్న మీరు
బబులోనికి వెళ్ళారు. షోమ్రోన్లో ఉన్న మీరు అషూరుకి వెళ్ళారు. అక్కడ ఎన్నో కష్టాలు పడ్డారు. అషూరీలు మామూలుగా బాధన పరచల మిమ్మల్ని, బబులోను వారు మిమ్మల్ని మామూలుగా బాధన పరచల. ఎన్నో కష్టాలు పడ్డా మీలో నుండి శేషించిన వారిని నేను తీసుకొని వచ్చి మిమ్మల్ని మరలా నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తాను. ద్వితీయ ప్రేస్కాండం 32:2, యెషయా గ్రంథం 10:20 మీరు అక్కడ చూడొచ్చు. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను నా వాక్యము ఉండును. అబ్బాయి, ఇప్పుడు దాకా నా వాక్కు వినలా మీరు, ఇప్పుడు దాకా నా మాటకి మీరు లోబడలా, నా మాటకి విధేయులు కాల. ఎన్నోసార్లు నా మాట వినండి, ఆలకించండి అని ఎన్నోసార్లు చెప్పాను. అయినా కూడా మీరు నా మాట వినలా. అయితే శేషించిన వారిలో నుండి నేను తీసుకొని వచ్చి వాళ్ళని నా వాక్యమనే ఆ మంచు చేత నేను వాళ్ళకి కప్పుతాను. 70 సంవత్సరాలు వాళ్ళకి ఏమి దూరం అయిపోయింది? వాక్కు దూరం అయిపోయింది, దేవుడు దూరం అయిపోయాడు. తల్లి ఒడిలో ఉండవలసిన బిడ్డ తల్లి ఒడిలో లేకుండా తల్లికి వేరుగా ఉంటే ఆ బిడ్డ ఎంతగా రోధిస్తాడో. తల్లి ఒడిలో లాలింపు పొందవలసిన బిడ్డ తల్లి ఒడిలో లేకుండా తల్లికి దూరంగా ఉంటే ఎంత ఘోరంగా ఏడుస్తారో. అలాగే బబులోనులో ఉన్న యూదులు కానివ్వండి, అషూరులో ఉన్న ఇశ్రాయేలు కానివ్వండి, ఘోరాతి ఘోరంగా ఏడ్చారండి. బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి దగ్గరికి తీసుకుని ఒళ్ళో తీసుకున్న వెంటనే బిడ్డ క్షణంలో ఏం చేస్తాడు? ఏడుపు ఆపేస్తాడు. ఇది క్షణం కాదు, 70 సంవత్సరాలు పట్టాల. 70 సంవత్సరాలు. ఎందుకు వచ్చినాయి మాకు ఇన్ని సంవత్సరాల బాధలు? ఎందుకు వచ్చినాయి మాకు ఇన్ని సంవత్సరాల తెప్పలు? ఎందుకు వచ్చినాయి మాకు ఇన్ని సంవత్సరాల కష్టాలు? ఇన్ని సంవత్సరాల నుండి మాకు విడుదల లేదంటే దేవుడు చక్కగా నిన్ను చూసేటప్పుడు, దేవుడు మంచిగా నిన్ను చూసేటప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు ఆయన మాట వినకుండా ఆయనకు వ్యతిరేకంగా జీవించి ఆయన యొక్క మార్గంలో లేకుండా, ఆయన మాటలో లేకుండా, ఆయన ప్రణాళికలు లేకుండా నీ ప్రణాళికలో ఉండి నీవు వేరే ధ్యాసలో ఉండి వేరే మాటలో ఉండటం వల్ల వచ్చిన కష్టాలు తెప్పలు. అయితే ఇజ్రాయేలును కాపాడు దేవుడు కొరకడో నిద్రపోడు గనుక కొరకగా నిద్రపోకుండా ఉండే దేవుడుగా ఉన్న నేను మరలా శేషించిన వారిని తీసుకొచ్చి నా వాక్యమనే ఉపదేశంతో నేను వారిని కప్పుతాను. కిందకి చదవండి. ఎన్నో వచ్చిన యెషయా గ్రంథం 10:20 చదవమ్మా. ఆ దినమున ఇజ్రాయేలీయుల శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారు సత్యమును బట్టి ఇజ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. ఒక మనిషి దేవుని దగ్గర నిజంగా ఇప్పుడు ఏడుస్తాడు చెప్పండి? ఒక మనిషి నిజంగా దేవుని దగ్గర ఎప్పుడు ఏడుస్తాడు? డాక్టర్ గారు, నేను చేసేది ఏం లేదమ్మా, ఇక మీకు మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోండి, నేను చేయగలిగిన ప్రయత్నాల వరకు చేశాను, నా వల్ల ఏదేమి లేదన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడుగా? నిజముగా ఏడుస్తాడు. నువ్వు బాగున్నప్పుడు కూడా నిజంగా ఏడు, నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా నిజంగా ప్రార్థన చేయి. మొర్రపెట్టుము, చెప్పండి, మొర్రపెట్టుము, నిజముగా మొర్రపెట్టుము. అంటే మొర్రపెట్టే దాంట్లో నిజం లేదా? పాస్టర్ గారు ప్రార్థన చేసుకోమన్నాడు కాబట్టి మోకరించి కూర్చొని ఒకవేళ పడుకునేటప్పుడు దేవదూతలు రాకపోతే దెయ్యాలు వస్తాయని చెప్పాడు కనుక దేవానికి స్తోత్రం 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 అని ఏ పీడ పిశాచి కళలు రాకుండా నీ బంగారు దోతల కాపుత నుంచి నేను పడుకుంటున్నాను, ఆయన ఉదయం లేపితే లేపుతాను, లేకపోతే ఇష్టం ఆయన అనుకోడు. ఏమండి, నిజంగా ఎప్పుడు మొదలు పెడతామంటే ఇది వల్ల కాదు, ఇది కుదరదు,
డాక్టర్ చేతులు ఎత్తేసి మా వల్ల కాదనుకున్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా మొరపెడతారు. బాధలలో నువ్వు ఎలాగా నిజంగా మొరపెడుతున్నావో, బాధలు లేకుండా నీకు ఆహారం పెడుతూ, నిన్ను ఆర్థికంగా దీవించి, నిన్ను ఆరోగ్యపరంగా దీవించి, అన్ని విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడే నీవు నిజంగా ప్రార్థన చేయాలి. ఏమయ్యా ప్రార్థన చేయవంటేను నాకేమొచ్చింది నేను ప్రార్థన చేయడానికి? ప్రార్థన అన్నా చేసుకోయా, నాకేమొచ్చిందంట నేను ప్రార్థన చేసుకోవడానికి అంటే ఏమన్నా వస్తే చేసుకుంటావా ప్రార్థన? ప్రార్థన ఏమన్నా వస్తే చేసుకుంటావా? ప్రార్థన అనేది ఏదో వస్తే చేసుకోవడం కాదు. అన్నిటినీ దేవుడు నీకు ఇచ్చిన దేవుణ్ణి బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. దేవుడు సెలవు లేకుండా ఒక వ్యక్తి ఆహారం తిని జీర్ణం చేసుకోలేడు, అరాయించుకోలేడు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం లేకుండా ఒక వ్యక్తి ఆహారం తిని తృప్తిగా ఉండలేడు. కనుక దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనం ఎలా ఉండాలంటే నిజముగా ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. వీళ్ళకి ఎప్పుడు ప్రారంభమైందంట నిజమైన ప్రార్థన? యూదులకు కానివ్వండి, ఇజ్రాయేలులకు కానివ్వండి, ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైందంటే వాళ్ళు చెరలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పడే బాధలను బట్టి, కష్టాలను బట్టి అక్కడ నిజముగా ప్రార్థిస్తున్నారు. కష్టాలలో వాళ్ళు రక్షింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం. పోయిన పాఠంలో చెప్పాను, శ్రమలలో వాళ్ళకి ఏమొస్తుంది? రక్షణ. ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు మనం చాలా బాధపడతాం. అన్ని బాగున్నప్పుడు దేవుడు గుర్తు చేసుకోం. చేతిలో ఒక రిమోట్ ఒకటి పెట్టుకొని నొక్కింది నొక్కకుండా నొక్కి, చూసిన శాపం చూడకుండా మరొక శాపం చూసి ఇష్టానుసారంగా కుర్చీ వాటి వేసుకొని కాళ్ళు ఏమైనా ఉరులు దిగుతాయేమోనని రెండు కాళ్ళు తీసుకొచ్చి ఇంకొక మంచం మీద కిటికీకో తన్ని చాలా మార్చుకుంటా కూర్చుంటాం. ఈ సీరియల్ కథమ్మాయి పలానా దాంట్లో ఒక సీరియల్ వస్తుంది చూడు, ఎంత బాగుంది, జనమంతా చేసి వస్తున్నారు. ఎందుకు పోయే కాలం రావటాన్ని. ఒక మనిషి నిజంగా ఎప్పుడు మొరపెడతాడంటే కష్టకాలంలోనే ఒక వ్యక్తి నిజంగా మొరపెడతాడు. కష్టకాలం రాకముందే నీవు నిజంగా ప్రార్థించే బిడ్డగా ఉండు, అన్ని విధాలుగా నీ పిల్లలను ఆస్వాదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ని తెప్పలు ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళకి శేషించిన వారిలో నుండి వచ్చి వాళ్ళు నిజంగా మొరపెడతారంట. వాళ్ళు అనుకోవచ్చు, అయ్యా మా పితరులు చేసిన దోషమయ్యా, మమ్మును క్షమించయ్యా, మా పితరులు మీ మాట వినలేదయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మా పితరుల దోషమును బట్టి మీరు మమ్మల్ని శిక్షించొద్దయ్యా, మమ్మల్ని విడిపించండి. ఆడు వేడుకను బట్టి దేవుడిని అంటే వాడు మనస్ఫూర్తిగా ఆరాధించే మైండ్లోకి తీసుకొచ్చాడు దేవుడు వాడిని. దేవునికి స్తోత్రం. చదువుకోండి రండి, 15వ వచనం దాకా చదవండి. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను, అనేక జనములలోను సింహము వలెను ఎవడును విడిపింపకుండా లోపలికి చొచ్చి కొదమ సింహం వలెను నా పిల్లలు ఉందురు. వాళ్ళు సింహంలాగా ఉంటారు, నేను విడిపిస్తాను, శేషించిన వారిని తీసుకొస్తాను. ఇక దేనికి భయపడిన వారుగా సింహంలాగా వాళ్ళు ఉంటారు. బైబిల్ చెబుతుంది, కదలకుందువు నువ్వు సింహం వలె, బెదరకుందువు ఆ సియోను కొండ వలె అంటాడు. నా పిల్లలు ఎలాగుంటారంటే ఒకప్పుడు భయముతో బెదురుతూ ఉన్నారు, ఈ రోజున శేషించి వారిని తీసుకొస్తాను, వారు కొదమ సింహంలాగా ఉంటారు. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అడవికి రాజు ఎవరు? అడవి రాజు సింహం. ఇక నిర్భయంగా బ్రతుకుతుంది. సింహం ఎక్కడ తిరిగినా రాజులాగా తిరుగుతుంటది, అడవిలో నిర్భయంగా బ్రతుకుతుంది. అలాగా నా పిల్లలు నిర్భయముగా సింహంలాగా ఉండటానికి శేషించిన వారి నుంచి నేను తీసుకుని వస్తాను. చదువుకుంటారండి అమ్మ. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక, నీ శత్రువులందరూ నాశనమగుదురు గాక.
ఆ దినమున నేను నీలో గుర్రములు ఉండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మూసివేతును, నీ దేశమందున్న పట్టణమును నాశనము చేతును, నీ కోటలను పగలగొట్టుదును. నీలో చిల్లంగి వారు లేకుండా నిర్మూలము చేతును. మేఘములు చూసి మంత్రాలు చదివే వాళ్ళను ఇక నీలో ఉండరు. నీ చేతి పనికి నీవు మొక్కుకున్నట్లు చెక్కిన ప్రతిమలను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును. నీ మధ్యను దేవతా స్తంభం లేకుండా వాటిని పెళ్లగింతును. నీ పట్టణములను పడగొట్టుదును. నీ అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించి జనులకు ప్రతీకారం చేతును. ఇదే యెహోవా వాక్కు. ఆయన అంటాడు, ఈ విషయాలు మొత్తం అంటాడు, అబ్బాయి ఇక ఈ మధ్య చిల్లంకితనం వాడు గాని విగ్రహాలు అనే మాట గాని లేకుండా చేసి నేనే వాళ్ళకి దేవుడిగా ఉంటా. ఎంతకుముందు మీరు ఎలా ఉన్నారంటే చిల్లంగితనం, చిల్లంగి చేస్తలో ఆకాశం వైపు చూసి మంత్రించడం, మాంత్రికుల్ని ఆ మాంత్రికుల దగ్గరికి చేరటం. కొంతమంది మాంత్రికుల దగ్గరికి అంటే పుడుక్కున్నట్టు పరిగెడుతుంటారు. ఇలాంటి శాస్త్రం లేకుండా నేను చేస్తాను, మీ దేశంలో ఇలాంటి వాటన్నిటిని నేను నిర్మూలన చేస్తాను, తుడిసిపెడతాను, నేను మీకు దేవుడిగా ఉంటాను. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ నుండి 6వ అధ్యాయంలోకి వెళ్ళి కొన్ని భాగాలు నేను మీకు చెప్పాలని నేను 5వ అధ్యాయం కొంచెం ముగించాను. 6వ అధ్యాయంలోకి వెళ్ళండి. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనముల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలు మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలమై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా వ్యాజ్యము ఆలకించుడి. వినండి అమ్మ, చాలా మాటలు చదివాను, మీకే అర్థం కదా నాకు చూడండి. యెహోవా తన ప్రజలతో వ్యాజ్యం ఆడుతున్నాడు. వ్యాజ్యం అంటే ఏంది? ఆయన ప్రజలకి ఆయనకి మధ్య ఏదో ఉన్నట్టుగా వ్యాజ్యం ఆడుతున్నాడు. ఏముంది ఆయన ప్రజలకి ఆయనకి మధ్య వ్యాజ్యం జరుగుతుంది? ఆయన ప్రజలుగా ఉన్న యూదులకి, ఆయన ప్రజలుగా ఉన్న ఇజ్రాయేలుకి, దేవుడికి మధ్య ఏ వ్యాజ్యం జరుగుతుంది? ఇజ్రాయేలీలు యూదులు ఏమన్నా దేవుడి మాట వినలా, అదేగా వ్యాజ్యం. వ్యాజ్యం అదేనా? దేవుడి మాట వాడు వినలా. వినకపోగా కూడా వీళ్ళు ఏమంటున్నారంటే, దేవుని పిల్లలు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారమైన వాటిలో ఉంటూ కూడా వాళ్ళు దేవునితో వ్యాజ్యమాడుతా ఉన్నారు. దేవుని పిల్లలుగా ఉన్నవాడు వ్యాజ్యమాడుతున్నారు. అందుకని అంటాడు, పర్వతములారా మీరే సాక్ష్యం. ఎవరంట సాక్ష్యం? పర్వతాలారా. ఈ మనుషులు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళకి పర్వతాలారా మీరే సాక్ష్యం. ఒకసారి ఏమంటాడంటే, ఆకాశమా నీవే సాక్ష్యం, భూమి నీవే సాక్ష్యం. నేను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను, వాళ్ళు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు తిరగబడితే ఎట్లా ఉండిద్ది? పిల్లలుగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమించి వాళ్ళకి కావలసినవి సమకూర్చి వాళ్ళు మంచిగా చూసి వాళ్ళ వయసు వచ్చిన తర్వాత తిరగబడితే కన్నా తండ్రికి ఎలా ఉండిద్దంటే చెప్పరానంత బాధ, చెప్పరానంత వేదన. దేవుడు కూడా అంటాడు, నేను మీకు ఏ ద్రోహం చేశాను, నేను మీకు ఏ అన్యాయం చేశాను, మీరు వ్యాజ్యమాడుతున్నారు. పర్వతాలారా వినండి, ఆకాశమా ఆలకించు. యెషయా గ్రంథంలో చెప్తాడు, భూమి చెవియకు, నేను పిల్లలు పెంచి పెద్దవాళ్ళని చేశాను, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. గాడిద తన సొంత వారి దొడ్డెను ఎరుగును, ఎద్దు తన కామాందును ఎరుగును, నా ప్రజలు నన్ను ఎరగరు. నా ప్రజలకి నేనేం చేశాను, నేను ఉపకారం ఏం చేశాను, ఏ మేలు చేశాను వాళ్ళు ఎరగరు, వాళ్ళు మర్చిపోయారు.
చేసిన ఉపకారాన్ని మర్చిపోయిన వాళ్ళు ఏమంటారు? కృతజ్ఞత గలవారా, కృతజ్ఞత లేనివారా? కృతజ్ఞత లేనివారు. చేసిన మీరు మర్చిపోతే కృతజ్ఞత లేనివారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఆలకించుడి, యెహోవా సెలవిస్తున్నాడు, నా మాట ఆలకించుడి. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన స్టార్ట్ చేస్తూ అంటాడు, నా మాట ఆలకించుడి, నా మాట ఆలకించండి. మీకు ఇంకో మాటలు 2 మాటలు చెప్పాలనుకుంటాను అక్కడే. 1:2లో కూడా, మీకా గ్రంథం 1:2లో ఏమన్నాడు చూడండి, సకల జనులారా ఆలకించండి, సకల జనులారా నా మాట ఆలకించండి. 3వ అధ్యాయం కూడా వచ్చింది చూడండి మీకా గ్రంథం. నా మాట ఆలకించుడి. అసలు మీకా గ్రంథంలో 1వ అధ్యాయం నా మాట ఆలకించండి, 3వ అధ్యాయం వచ్చి నా మాట ఆలకించండి, 6వ అధ్యాయం వచ్చి కూడా నా మాట ఆలకించండి. ఎన్నిసార్లు చెప్పాడండి? అప్పుడప్పుడు జీవితం, అయ్యా నా మాట వినరా, నా మాట వినరా, నా మాట వినరా, నా మాట వినరా అని ఎన్నోసార్లు తండ్రి తన బిడ్డతో చెప్పినట్లుగా దేవుడు కూడా ఎన్నోసార్లు చెప్తాడు, నా మాట వినరా. నీవు పక్కకి వెళుతున్నప్పుడు అది త్రోవ కాదు, ఇది త్రోవ, పక్కకి వెళ్ళొద్దు, నా మాట విను. నీ పరిస్థితులు బాగానప్పుడు నీ పరిస్థితి అది కాదు, మార్చుకో, నా మాట విను. దేవుడు డైరెక్ట్గా వచ్చి 2 ఏళ్ళు పెట్టేటగా, కుమార్తె నువ్వు అలా మాట్లాడుతావు, మాట్లాడబాగా 2 ఏళ్ళు పెట్టి చెప్పడు ఆయన. నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడతాడు. మనస్సాక్షిలో పడాలి. దేవునికి స్తోత్రం. మనస్సాక్షి అంటే ఏంటి? నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడతాడు. ఏదైనా మనం దేవుని వ్యతిరేకమైన కార్యం మనలో జరుగుతున్నప్పుడు నీ మనస్సాక్షితో మాట్లాడతాడు. నీ మనస్సాక్షికి నువ్వు లోబడాల. అదే దేవుడికి లోబడటం. ఆయన 2 ఏళ్ళు పెట్టి వచ్చేసి కృష్ణలాగా అమ్మలారా అనడం. మనస్సాక్షితో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం ఏదైనా మార్గాన్ని తప్పిపోయి తిరుగుతుంటే మార్గంలోకి రావాలి. ఎవరు చెప్పరు నీకు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో బోధిస్తాడు. మీకా గ్రంథం 1వ అధ్యాయంలో నా మాట ఆలకించండి, 3వ అధ్యాయంలో నా మాట ఆలకించండి, 6వ అధ్యాయంలో నా మాట ఆలకించండి. మీకు ఏ అన్యాయం చేశాను, ఎందుకు మీరు వ్యాజ్యం ఆడుతున్నారో చదవండి. 3వ వచనం, నా జనులారా నేను మీకు ఏమి చేసింది, నేను మిమ్మల్ని ఎలాగా ఆయాసపరిచితిని మీరు నాతో చెప్పండి. ఏంటి అసలు మీ వ్యాజ్యం ఏంది? అసలు మీ వ్యాజ్యం ఏంది? ఒకవాడు అంటాడు, నన్ను కన్నావు, ఎందుకు పెట్టమంట నువ్వు అన్నావు? ఒక పిల్లడు అడుగుతాడు, నన్ను కన్నావు ఎందుకు పెట్టమంట? భూమి మీద పడ్డ దగ్గర నుంచి 1వ రోజు దగ్గర నుండి 16 సంవత్సరాలు మరమరాల దగ్గర నుండి, పొప్పల దగ్గర నుండి, మైసూర్ పోపుల దగ్గర నుండి, పాకాల దగ్గర నుండి అన్ని పెడుతున్నారు. ఇక 16వ సంవత్సరం వచ్చి తల్లంతా ఈ తండ్రి నాకు ఎందుకు పెట్టమంట? ఎట్ట ఉండింది అప్పుడు వాళ్ళకి? ఎవరా ఇంకా మమ్మల్ని పోసుకొని తినే రంజులు ఉన్నావు ఎవరు నువ్వు? సరే 16 కాదండి, 24 సంవత్సరాలు పిల్లలు చదివి పెద్దోడు చేసి ఒక ప్రయోజకుడు అవ్వాలంటే ఆ వ్యక్తి రోడ్ల పడి తిరుగుతుంటే ఎట్లా ఉండింది? ఏ పని పాట లేకుండా, ఏ కష్టం లేకుండా, తండ్రి కష్టపడుతుంటే, తల్లి కష్టపడుతుంటే చూస్తానే సభాష్ భలే చేశారని మార్కులు వేస్తా తిరుగుతుంటే ఎట్లా ఉండింది? ఏ తండ్రి అయినా గాయపరచబడతాడు. పరలోకపు తండ్రిని గాయపరుస్తున్నారు వీళ్ళు, వ్యాజ్యమాడుతున్నారు. పరలోకపు తండ్రి అంటాడు, పరలోకపు తండ్రి 3వ వచనంలోకి వెళ్తాడు, నా జనులారా, నా పిల్లలారా, నేను మీకు ఏ ద్రోహం చేశాను, నేను మీకు ఏ అన్యాయం చేశాను?
చదువమ్మ 3వ వచనం మరలా. నా జనులారా నేను మీకు ఏం చేశాను? మిమ్మల్ని ఎలాగ ఆయాసపరిచితిని అది నాతో చెప్పండి. ఆగండి అమ్మ, అది నాతో చెప్పండి. బబులోనికి వెళ్ళడానికి కారణం ఎవరు? మీరే. అషూరుకి వెళ్ళడానికి కారణం ఎవరు? మీరే. మీరు చేతులారా చేసుకొని మీరు ఇష్టానుసారంగా జీవించి చేతులారా కష్టాలు తెచ్చుకొని పెట్టుకొని మళ్ళీ నా మీద నాతో వ్యాజ్యం ఆడుతున్నారేంటి మీరు? నా మాట మీరు విన్నారా? నేనేం చెబుతున్నాను? మేకగ్రంథం స్టార్ట్ చేసిన దగ్గర నుండి నా మాట వినండి, నా మాట వినండి అని చెబుతున్నాను. విన్నారా? 1వ అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయం అయిపోయింది, 3వ అధ్యాయం అయిపోయింది, 5 అయిపోయింది, 6 అధ్యాయాలు వస్తే 6 అధ్యాయాలు కూడా నా మాట వినండి అంటే నాతో వ్యాజ్యం ఆడతారు. మీరు వ్యాజ్యం ఆడతారా? తప్పు చేసింది మీరు, చెప్పిన మాట వినపడింది మీరు. మీకు దేన్ని ఇవ్వలేదా? గోధుమలు ఇవ్వలేదా? భాషాలు పొట్టేళ్ళు ఇవ్వలేదా? ఆవులు ఇవ్వలేదా? సమృద్ధైన పంటను ఇవ్వలేదా? ఎత్తైన స్థలంలో మిమ్మల్ని పెట్టలేదా? నన్ను మరిచిన వారే మీ ఇష్టానుసారంగా జీవించి మీ ఇష్టానుసార పద్ధతుల్లో మీరుండి ఈ రోజున నాతో వ్యాజ్యం ఆడతారా మీరు? దేవుడితో ప్రజలు ఏమవుతున్నారండి? వ్యాజ్యం ఆడుతున్నారు. ఆ మధ్య ఒక ఆమె దేవుడు మాకు అన్యాయం చేశాడని బైబిల్ తాగలేసింది. దేవుడు మాకు అన్యాయం చేశాడని బైబిల్ తాగలేసింది. దేవుడు అన్యాయం చేస్తాడా? బైబిల్ చెబుతుంది పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్రిల్లిపోయిన, ఆకాశం తన స్థానాన్ని కోల్పోయిన, భూమి తన స్థానం కోల్పోయిన తన బిడ్డలకు దేవుడు ఎప్పుడు ఎక్కడ అన్యాయము చేయడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. అన్యాయం చేసేది ఎవరంటే అన్యాయస్తుడు. అన్యాయస్తుడు ఎవరంటే దురాత్మ. దురాత్మ నీకు అన్యాయం చేస్తాడు కానీ సాతాను యొక్క దురాత్మ శక్తి నీకు అన్యాయం చేయడానికి చూస్తాయి కానీ దేవుడు ఎప్పుడు నీకు అన్యాయం చేయడు. నిన్ను కాపాడటానికే చూస్తాడు, నిన్ను భద్రపరచడానికే చూస్తాడు. నీ బిడ్డల కుటుంబాన్ని ఆయన కట్టడానికి, నీ బిడ్డల్ని ఆశీర్వదించడానికి చూస్తాడు. అయితే నీ బిడ్డల కుటుంబాన్ని పాడు చేయడానికి సాతాను చూస్తాడు. ఆదిలో నుండే సాతాను కుటుంబాన్ని పాడు చేయడానికి చూశాడండి. ఆదాము అమ్మని దేవుడు చక్కగా తయారు చేసి ఏదేను వల్ల పెడితే కుటుంబాన్ని పాడు చేశాడండి. దేవుడు కట్టేవాడు, దేవుడు బాగు చేసేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు, సాతాను కూల్చేవాడు, సాతాను నాశనం చేసేవాడు. బైబిల్ రాయబడింది దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చింది కానీ మరి దేనికి రాడు. దొంగ అంటే ఎవరు? సాతానుకు దొంగ అనే పేరుంది. సాతానుడు ద్రోహం చేస్తాడు కానీ కన్న దేవుడు, సృష్టించిన దేవుడు నీకు ఏ ద్రోహము చేయడు. నిన్ను కాపాడుతూ ఉంటాడు. నీ ప్రక్కన నీడలాగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే అలాంటి దేవుడు పట్టుకొని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యాజ్యం ఆడుతున్నారు. ఏమని వ్యాజ్యం ఆడుతున్నారు? మాకెందుకు వచ్చిన ఈ తిప్పలో, మాకెందుకు వచ్చిన ఈ బాధలో? అషూరు వారు రాకపోతే మేము బాగానే ఉండేవాళ్ళం కదా, బబులోను వారు రాకపోతే మేము యెరూషలేములో ఉండేవాళ్ళం కదంటే అసలు బబులోనులో ఉన్నవాళ్ళు ఎందుకు వచ్చారు? అషూరులో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు మీదకి ఎందుకు వచ్చారు? అసలు మీరు చేసిన పని ఏంద్రా బాబు అంటే ఏదో తప్పుని చెప్పట్లా. ఎవరన్నా చెప్పేటప్పుడు వాళ్ళు తప్పుని చెప్పరు, తప్పును కప్పేసుకొని మాట్లాడతారు. ఇశ్రాయేలు పనులు కూడా అలాగే ఉన్నాయి. నేను నీకు అన్యాయం చేశాను అంటున్నాడు దేవుడు. 4వ వచనం, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి దాస గృహములో నుండి మిమ్ములను విమోచించి మిమ్ములను నడిపించుటకై మోషే అహరోను మిర్యామును పంపించి తిని నా జనులారా యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబీ రాజైన బారాకు యోచించిన దానిని బేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరమీయగా చెప్పిన మాటను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసులోకి తెచ్చుకోండి. అసలు ఎంత పారాగ్రాఫ్ చెప్పాడో అది మీకు అర్థమై ఉండదు కానీ నేను చెబుతా అర్థమైనట్టు చెబుతా.
ఐగుప్తు దేశంలో మీరు బాధపడుతున్నప్పుడు అక్కడి నుండి తీసుకొచ్చారు. 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలారా 430 సంవత్సరాలు బానిసలుగా దాసులుగా ఉన్నారు. కడుపు నిండా ఆహారం లేదు, వెట్టి చాకరీ చేస్తున్నారు. సాయంత్రంకి వచ్చేసరికి ఒళ్ళు పులిసిపోయి జ్వరం వచ్చిన వారిగా గొడ్డు మురిగినట్లుగా మురుగుతున్నారు. అయితే నేను నా కుమారుడైన మోషే లేవనెత్తుకొని ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని తీసుకొచ్చి మార్గములో మిమ్మలను పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మిమ్మల్ని నడిపించి తాపకరమైన పాముల నుండి, తేళ్ల నుండి, విషసర్పాల నుండి మిమ్మల్ని కాపాడుతూ మారాన్ని మధురంగా మార్చి మీకు జలాన్ని ఇచ్చి, ఆహారం కావాలంటే పూరేళ్ళు ఇచ్చి, ఇన్ని విధాలైన కేర్ తీసుకొని అడ్డుగా వస్తే ఎర్ర సముద్రాన్ని పాయలు వేసి నడిపించి ఎంత జాగ్రత్తగా నేను మిమ్మల్ని నడిపిస్తే మీరు నాతో వ్యాజ్యమాడతారా? ఎంత జాగ్రత్తగా నేను మిమ్మల్ని నడిపిస్తే మీరు నాతో వ్యాజ్యమాడతారా? ఇది మీకు న్యాయమేనా? బాలాము రాజు అనే వ్యక్తి ఏం చేశాడంటే బిలాము ద్వారా మీకు శాపాన్ని కలుగు చేయాలనుకున్నాడు. శాపాన్ని నేను మీకు దీవెనగా మార్చాను. మర్చిపోతున్నారు మీరు? బిలాము అనేవాడు నోటి నుండి ఏ శాపం వచ్చిన పలికితే ఆ శాపం వచ్చినా లేలే, శాపం వచ్చినా పలుకుదాం అనుకున్నాడు. కానీ దేవుడు గాడి చేత మాట్లాడించి నోటిని అదుపులో పెట్టి శాపానికి బదులుగా బిలాము అనేవాడు దీవించాడు ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. ఎంతగా నేను మిమ్మల్ని కాపాడి నడిపిస్తున్నానే, ఎంతగా మీకు జాగ్రత్తలు పెట్టి ఎంతగా నేను మిమ్మల్ని నడిపిస్తున్నానే, అయితే మీరు నాకు ఏం చేస్తున్నారు? వ్యాజ్యం ఆడుతున్నారు. ఇది మీకు న్యాయమా? నా జనులారా నా మాట ఆలకించండి. ఇది మీకు న్యాయమా? మోషేని ఏర్పాటు చేసుకున్నాను, అహరోను ఏర్పాటు చేసుకున్నాను, మిరియామును ఏర్పాటు చేసుకున్నాను. వాళ్ళు మీ బాధలన్నీ మోసేటట్లుగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా నేను మిమ్మల్ని నడిపించానే. ఎన్ని మాటలన్నా కూడా మోషే ఓర్చుకున్నాడే. మీరు ఎంత బాధ పెట్టినా, ఎంత కష్టపెట్టినా నా కుమారుడైన మోషే ఓర్చుకున్నాడే. భూమి మీద సాత్వికుడిగా ఉన్న నా కుమారుడు లాంటి వాడుగా మీరున్నారా? దేవుడు ఎంత తేటగా మాట్లాడుతున్నాడండి మీకా ద్వారా. దేవుడు తన కృపనిచ్చి బిడ్డలు నడిపిస్తున్నాడు. షిత్తీము నుండి ఎక్కడికంటే గిల్గాలు వరకు. బైబిల్లో ఆ రెండు ఎక్కడ కనబడుతున్నాయో మీకు చూపిస్తారండి రిఫరెన్స్. యెహోషువ గ్రంథం 3:1 యెహోషువ గ్రంథం 4:19. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 4:19. మొదటి నెల 10వ తేదీన యోర్దానులో నుండి జనులు ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగిరి. అంటే ఈ మాటలన్నీ దేవుడు మీకా ప్రవక్త ద్వారా గుర్తు చేస్తున్నాడు. అబ్బాయి, అసలు మీ ప్రయాణాలు ఎలా జరిగింది తెలుసా? మీ ప్రయాణాలు ఎలా జరిగింది తెలుసా? 40 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు జరిగింది. కారణం ఏంటంటే అక్కడ కూడా మీరు మీ ఇష్టానుసారంగా జీవించారు. వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అనుకుంటే దేవునికి స్వల్ప కార్యం అది. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీ పట్ల అద్భుతం చేయడా? బండలో నుండి నీరిచ్చిన దేవుడు నీ పట్ల అద్భుతం చేయడా? బండలో నుండి నీరు వచ్చిందండి, కానీ బండలో నుండి నీరిచ్చిన దేవుడు నీ పట్ల అద్భుతం చేయడా? అయితే నీవు దేవుని మీద పూర్తిగా డిపెండ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. పూర్తిగా దేవుని మీద ఆనుకోవాలి.
చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా. పనులేవు లేవుగా బాగా పడండి. నీ అమ్మా పనులేవి అలసిపోలేదుగా చక్కగా పడండి. చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా. నీ సాక్షిగా నేను జీవించునయ్యా, నీ సాక్షిగా నేను జీవించునయ్యా. ప్రభువా అబ్బాయి నాతో మీరు వ్యాఖ్యం ఆడుతున్నారు, నాతో మీకేమి నచ్చలేదు, ఏమి నచ్చకపోతే నాతో వ్యాఖ్యం ఆడుతున్నారు మీరు. దేవుళ్ళో ఉన్న సుగుణాలు నచ్చలేదా ఇజ్రాయెల్ ప్రజలకి? దేవుడు మంచివాడని తెలియదా? ఎందుకు వ్యాఖ్యం ఆడుతున్నారు? ఒక్కోసారి భార్య అంటది, నాలో ఏమి నచ్చలేదు నీకు? భర్తతో భర్త మాట్లాడకపోతే, అలా మాట్లాడకుండా ఉపవాసం ఉంటే ఏమి నచ్చలేదు నీకు? భర్త కూడా అంటాడు ఒకసారి, నాలో ఏమి నచ్చలేదే నీకు? భార్య భర్త మాట వినకపోతే, భర్త భార్య మాట వినకపోతే ఆ కుటుంబం ఎట్లాగా మరి పరిస్థితి అధ్వానంగా ఉంటుందో, ఒకరిని ఒకరు ఇష్టపడే విధంగా నచ్చే విధంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎంత బాగుండిద్దో, దేవుని పిల్లలు దేవునికి లోబడి ఉన్నప్పుడు దేవాది దేవుడు కూడా అన్ని విధాలుగా వాడికి నచ్చే విధంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. దయగలిగిన వారి ఎడ్ల కఠినుడి ఎడ్ల ఏమి నచ్చలేదు నాలో మీకు, ఎందుకు మీరు నాతో వ్యాజ్యమాడుతున్నారు? మేక ఎంత క్షుణ్ణంగా చెబుతున్నాడండి. మోషే అహరోను మిరియాము లేవనెత్తుకొని మిమ్ములను ఐగుప్తి నుండి కానానికి ఎలా తీసుకెళ్ళాను, మార్గ మధ్యలో బిలాం అనేవాడు ఎదురుపడితే ఆ శాప వచనాలు పలకుండా ఎలాగ మిమ్మల్ని కాపాడాను, మార్గ మధ్యలో తాపకరమైన సర్పముల నుండి కానీ మిమ్మల్ని ఎలా కాపాడాను, తేళ్ల నుండి విష సర్పాల నుండి మిమ్మల్ని ఎలా కాపాడాను, కంటికి రెప్పలాగా కాపాడి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం లాగా ఉండి మిమ్మల్ని నడిపిస్తే ఈరోజు మీకు ఏమైపోయాను? నేను ఏమైపోయాను? చేదైపోయాను. మీకు చేదయ్యానా? మీరు చేదు మాటలు మాట్లాడుతున్నారని
దేవుడు చాలా బాధపడతా ఉన్నాడు ఇజ్రాయెల్ పట్ల, యూదుల పట్ల. అయితే ఇక్కడ మీక ఒక మనవి చెప్తాడు. మీక గారు ఏం చెబుతాడంటే 6వ అధ్యాయంలో 6వ వచనం, అయ్యా నిన్ను శాంతి చేయాలంటే ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది తోడును అర్పించుదునా దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలమును ఆయన సంతోషము కలుగు చేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తునా. మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ప్రవర్తించుటయే కదా. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీవు మంచి మనసు కలిగి ఉండమనే కదా, కనికరమును దీన మనసు కలిగి ఉండమనే కదా అడుగుతున్నాడు దేవుడు. వీళ్ళకి ఏమైపోయిందంట, దీన మనసు కనికరం అనే మొత్తం ఎగిరిపోయింది. అయితే దేవా ఏం తీసుకొచ్చి మిమ్మల్ని శాంతి చేయమంటావా అంటే దేవుడు అంటాడు, బలుల్ని ఏమో తీసుకురామంటావా ఆయన? బలులు నాకు అసహ్యములు. బలులు ఏంటంట దేవునికి అసహ్యములు. మీ బలులు నైవేద్యాలు నాకు అర్పించవలసిన అవసరం లేదు, నాకు అసహ్యము. మీరు నా మాట వినండి. మీరు అర్పించే బలులు నైవేద్యాలు కాదు. కోడిదోడు ఒకటి దాన్ని తీసుకొచ్చి పెద్ద కోడిదోడిని తీసుకొచ్చి విందు చేశాడు, అర్పించాడు దేవునికి. దేవుడికి అదే పెద్ద సంతోషం కాదు. కోడిదోడు అర్పించడం సంతోషం కాదు, పొట్టేళ్ళు అర్పించడం సంతోషం కాదు. దేవునికి తీసుకొచ్చి వేలాది నదులంత విస్తార తైలం తీసుకొచ్చి ఇవ్వడం సంతోషం ఏం కాదు. ఏం సంతోషం? ఒక మనుషుడు దేవుని మాట వినటం, కనికరమును దీన మనసు కలిగి ఉండటం, ఇదే దేవుడు మనిషి దగ్గర నుంచి కోరుకుంటాడు. అందరూ చెప్పండి, మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కనికరము, ప్రేమ, దీన మనసు. ఇవి లేకపోతే కనికరం కలిగిన మనసు, దీన మనసు, ప్రేమ అనేది లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలకి దూరం అయిపోతాం, పాత్రలు కాదు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. బబులోనికి యూదులు వెళ్ళిపోవడానికి దేవుడు కారణమా? ఇజ్రాయేలులో అశూరు వెళ్ళడానికి దేవుడు కారణమా? వాళ్ళు చేతులారా చేసుకున్న పని వాళ్ళకి. అప్పుడు కూడా వాళ్ళంటే వ్యాజ్యం ఆడుతున్నారంట. యెహోవా మమ్మల్ని అప్పగించకపోయినట్లయితే మా శత్రువుకి మేము బాగా తినడం కాదు. శత్రువుకి ఎందుకు అప్పగిస్తాడు దేవుడు? శత్రువుకి దేవుడు ఎందుకు అప్పగిస్తాడు? ప్రవర్తన బాగాకే. కాబట్టి దేవుని పిల్లల్లో నుండి దేవుడు ఒకటే కోరుకున్నాడు, నాతో వ్యాజ్యం ఆడబాకండి, మీ పక్షాన్ని నేనున్నా, మీకు న్యాయం చేస్తున్నా, మిమ్మల్ని కాపాడుతున్నా, మిమ్మల్ని భద్రపరుస్తున్నా, తల్లి తన బిడ్డను కాపాడినట్లు కాపాడుతున్నా, కోడి తన పిల్లలు రెక్కల చోటను దాచినట్టుగా నేను మిమ్మల్ని దాస్తున్నా. అయితే నా మాట వినండి, కనికరం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, దీన మనసు కలిగి ఉండండి. మీ బలులు నైవేద్యాలు నాకు అవసరం లేదు, ఇవి కలిగి ఉండండి, మీరు దీవించబడతారు. ఈ మాటల ద్వారా దేవుడు మనం ఆశీర్వదించను గాక. కరుణించండి, ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఒక నిమిషం పాటు ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు దేవునితో వ్యాజ్యం ఆడతామన్నారు. అసలు వాడి వ్యాజ్యంలో న్యాయం ఉందా? అప్పుడప్పుడు కూడా మనం దేవుడి పాదసన్నిధికి వెళ్ళి, ఈ విషయంలో మాకెందుకు సహాయం చేయవయ్యా, మేము ఏడుస్తున్నాము, మేము పొరపెడుతున్నాం, ఎందుకు మాకు దూరంగా ఉంటున్నావయ్యా అని నువ్వు యాసపోతా ఉంటావు. యాసపోయే ముందుగా అసలు దేవుని ఎదుట మనం ఎలాగున్నామో ఒక్కసారి చూసుకుంటే ఎన్ని మైనస్లు కనబడతాయో, ఎన్ని పొరపాట్లు కనబడతాయో, ఎన్ని తప్పులు కనబడతాయో, ఇవన్నీ మా దగ్గర పెట్టుకొని మా మొర ఎందుకెనవయ్యా, మా ప్రార్థన ఎందుకెనవయ్యా, మాకెందుకు జవాబు ఇవ్వయ్యా, మాకెందుకు దూరంగా ఉన్నావయ్యా అని నువ్వు అడగటం మంచిదేనా?
మీకా గ్రంథంలో 1వ అధ్యాయంలో నా మాటలు ఆలకించండి, 3వ అధ్యాయంలో నా మాటలు ఆలకించండి, 6వ అధ్యాయం గురించి నా మాటలు ఆలకించండి. నా మాటలు ఆలకించడానికి రండి. మీకు ఏ వివాదం ఉందో ఆ వివాదం తీర్చుకుందాం రండి. ఎందుకు నాతో వ్యాజ్యం ఆడుతున్నారు? నేను ఏ తప్పు చేశానని మీరు వ్యాజ్యం ఆడుతున్నారు? మీకు ఏ లోటుపాటు చేశారని వ్యాజ్యం ఆడుతున్నారు? దేవుడు ఇశ్రాయేలును అడుగుతున్న ప్రశ్న అది. ఈరోజు శ్రమకు కారణం, ఈరోజు బబులోనికి వెళ్ళడానికి కారణం, ఈరోజు అశ్షూరుకు వెళ్ళడానికి కారణం మీరు చేతులారా తెచ్చిపెట్టుకున్నవే. ప్రేమ కలిగిన దేవుడు అంటాడు, మరలా నేను మిమ్మల్ని తీసుకొస్తాను, శేషించిన జనాంగాన్ని మరలా తీసుకొస్తాను. వాళ్ళు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. వాళ్ళ మీద నేను మంచు కురిపిస్తాను, వాళ్ళ మీద నా వాక్యపు జల్లు కురిపిస్తాను, వాళ్ళని మరలా నేను ఆశీర్వదిస్తాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి! మరలా మరలా వాళ్ళతో వాగ్దానాలు చేస్తున్నాడు. వినండి, దేవుని మాట వినండి, ప్రార్థన చేయండి, ఇంట్లో బలిపీఠం కట్టండి, మోకరించడం నేర్చుకోండి, కొంత సమయం ప్రభుతో గడపడం నేర్చుకోండి. అది మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రార్థన లేని జీవితాలుగా ఉండబాకండి, నిర్లక్ష్యంగా ఉండబాకండి. దేవుడిచ్చిన ఆహారాన్ని, దేవుడిచ్చిన ఆతిథ్యాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుభవిస్తూ దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించిన వ్యక్తిగా ఉన్నట్లయితే అది ఎంత ఘోరం! ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఉన్నారు. ప్రవక్త మీకా ద్వారా ఎన్నో విషయాలు క్షుణ్ణంగా మీరు వివరిస్తూ తెలియజేస్తున్నట్టు వందనాలు తండ్రి. వెతబడిన సువార్త నీరు బట్టి ఫలింపచేయండి, హృదయంలో ముద్రించి భద్రపరచండి. చేరొచ్చిన ప్రతిభను పేరు తీర్చుకుని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.